దేవుడు యోసేపుకి 17వ సంవత్సరంలో ఒక 2 కలలు తెలియజేస్తాడు. ఆ కల ఏంటంటే, నీ అన్నాతమ్ముళ్ళు, నీ ఇంటివారు నీకు నమస్కరిస్తారు అనే కల దేవుడు 17వ సంవత్సరంలో యోసేపుకి చెప్పుంటాడు. ఆ కల యొక్క భావం నెరవేరడానికి ఎంతకాలం పట్టిందో తెలుసా? సుమారు 13 సంవత్సరాలు పట్టింది. ఆ కల, దేవుడు చెప్పినటువంటి కల నెరవేరడానికి సుమారు 13 సంవత్సరాలు పట్టింది. మనం దేవుణ్ణి ఏదైనా కోరుకున్నప్పుడు వెంటనే మరొక నిమిషంలోనే మనకు జవాబు వచ్చేయాలని కోరుకుంటాం. దేవునికంటూ ఒక ప్రణాళిక ఉంటుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవునికంటూ ఒక ఆలోచన ఉంటుంది. ఆ టైంలోనే అప్పుడే చేయాలన్నది దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది. కనుక మనం దేవుణ్ణి ఎప్పుడు కూడా అపార్థం చేసుకోకూడదు, దేవుని మీద విసుక్కోకూడదు, దేవుణ్ణి తృణీకరించకూడదు. మనకు మేలుకరంగా జరిగితే ఏమో దేవుణ్ణి స్తుతించడం, మనకు ఇబ్బందులు కలిగినప్పుడేమో దేవుణ్ణి మీద సనుక్కోవడం అనేది చేయకూడదు. అది యోసేపు యొక్క జీవితంలో మనం స్పష్టంగా గమనించవచ్చు. 13 సంవత్సరాల తర్వాత దేవుడు చెప్పిన విషయము యోసేపు జీవితంలో నెరవేరింది. చూస్తారా మాట? చూడండి ఒకసారి. ఆదికాండము 37వ అధ్యాయము, ఆదికాండము 37వ అధ్యాయము, జాగ్రత్తగా విందాం పాఠాన్ని. 37వ అధ్యాయము 2వ వచనం చదవండి. అప్పుడు యాకోబు వంశావళి ఇది. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 వాడై 17 వాడై అంటే ఎంతమ్మా? 17 సంవత్సరాలు. తన సహోదరులతో కూడా మందను మేపుచూ ఉండెను. అప్పుడు 17 సంవత్సరాలు. యోసేపుకి ఎంతమ్మా? 17 సంవత్సరాలు. 5వ వచనం చదవండి. ఇప్పుడు యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది చెప్పగా వారు అతని మీద మరీ పగపట్టిరి. 17వ సంవత్సరం ఉన్నప్పుడు యోసేపుకి దేవుడు కలను చూపించాడు. ఓకేనా? ఇంకొక మాట కూడా చూద్దాం. అదే ఇంకొక మాట కూడా 9వ వచనం కూడా చూడండి ఒకసారి. 9వ వచనం, అదే 37వ అధ్యాయం 9వ వచనంలో, అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరొక కల కంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పాను. చూసారా? సూర్యుడంట, చంద్రుడంట, 11 నక్షత్రాలు నాకు సాష్టాంగ పడ్డాయి అంటే అసలు ఏమర్థం అవుతుంది? సూర్యుడు నమస్కరించడం ఏంటి? చంద్రుడు యోసేపుకు నమస్కరించడం ఏంటి? నక్షత్రాలు యోసేపుకు నమస్కరించడం ఏంటి? బైబిల్ అంతా కూడా ఒక ఫజిల్ లాగా ఉంటుంది. బైబిల్ అనేది అందరికి అర్థమయ్యే రీతిలో ఉండదు. దేవుని ఆత్మ కలిగి భయభక్తులు కలిగిన వారికే, పరిశుద్ధాత్మ ఎవరికైతే మనోనేత్రములు వెలిగించి సత్యాన్ని తెలియచేస్తాడో వాళ్లకు మాత్రమే బైబిల్ అర్థమవుతుంది. ఆ అర్థమైన వాళ్ళు మాత్రమే దాన్ని భావాన్ని గుర్తించగలరు. సూర్యుడట, చంద్రుడట, నక్షత్రాలు యోసేపుకు దండం పెట్టడం ఏంటి? కనుక ఆ భావాలన్నీ కూడా దేవుడు తెలియచేస్తేనే ఒక మనిషికి అర్థమవుతాయి. ఈ 2 కళలు యోసేపుకి 17వ సంవత్సరంలో వచ్చాయి. ఆ కళ భావం ఏంటంటే, ఆ కళ భావము యోసేపే చెప్తాడు, అన్నలతో తండ్రితో చెప్తాడు. అక్కడే ఉంటుంది. ఏమని ఉంటుందంటే, అన్నలారా మీరందరూ కూడా ఒకరోజు నా పాదాలకు నమస్కరిస్తారు అని యోసేపు చెప్తాడు. ఆ కళ భావం అదే. పనులకు వస్తుండగా యోసేపు యొక్క పన నించొని వాళ్ళ అన్నల పనులన్నీ కూడా యోసేపు పనకి నమస్కారం పెట్టినట్టుగా అదొక కళ. సూర్యచంద్ర నక్షత్రాలు యోసేపుకు నమస్కారం చేసినట్లుగా ఇదొక కళ. ఈ 2 కళలు ఒకటే, భావం ఒకటే, 2 విధాలుగా వచ్చింది. ఈ యొక్క కళ యోసేపు తన తండ్రికి, తన అన్నలకు చెప్పినప్పుడు, ఎరా మేము నీకు నమస్కరిస్తామా? నీ పాదాలకు మేము నమస్కరిస్తామా
అని చెప్పి వాళ్ళు యోసేపు మీద పగబడతారు, అబద్ధం అనుకుంటారు. యోసేపు అబద్ధం చెప్తున్నాడు అనుకుంటారు. కానీ యోసేపు యొక్క 17వ సంవత్సరంలో వచ్చిన ఆ కళ నెరవేరడానికి 13 సంవత్సరాలు పట్టింది. చూస్తారా? ఆదికాండము 41వ అధ్యాయము, ఆదికాండము 41వ అధ్యాయము 46వ వచనం చదవండి ఒకసారి. సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరాల వాడు. ఫరో రాజు దగ్గరికి వెళ్ళేసరికి, ఆ దేశానికి యోసేపు అధికారి అయ్యేసరికి యోసేపు వయసు ఎంత అంటమ్మా? 30 సంవత్సరాలు. జాగ్రత్తనండి. 17 సంవత్సరాలలో కళ వచ్చింది. 30వ సంవత్సరానికి యోసేపు అధికారి, ఆ దేశానికి అధికారి అయ్యాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి ఒకసారి. 42వ అధ్యాయము 6వ వచనం. 42వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యము అమ్మకము చేయవాడు. కనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. జరిగిందా లేదా యోసేపు యొక్క కళ? చూసారా? జరిగిందా లేదా? జరిగింది. ఎన్ని సంవత్సరాలకు జరిగింది? 17వ సంవత్సరంలో వచ్చిన కళ 30వ సంవత్సరంలో నెరవేరింది. అంటే 30 నుంచి 17 తీసేస్తే 13 సంవత్సరాలు. 13 సంవత్సరాల తర్వాత ఆ కళ నెరవేరింది. మరి అప్పటి వరకు యోసేపు ఏంటి ప్రభువా, రేపా ఎల్లుండా, రేపా ఎల్లుండా అని ఏమైనా తొందర పెట్టాడు దేవుణ్ణి? లేదు. నాకు ఒక కళ చూపించావు, ఆ కళ మరి రేపా ఎల్లుండా, రేపా ఎల్లుండా అన్నట్టుగా యోసేపు ఏమి దేవుణ్ణి తొందర పెట్టలేదు, నిరుత్సాహపడలేదు. దేవుడు చెప్పిన ఏ మాట అయినా ఏ రోజు అయినా ఖచ్చితంగా నెరవేరుతుందన్నది యోసేపు యొక్క నమ్మకం.